కొట్లాడంగా పోడు రైతులకు పోయిన సర్కారోళ్ళు పట్టాలు వంచిర్రు. పాత సర్కారోళ్ళు ఉన్నన్ని నాళ్ళు ఏ తిప్పలా లేదు. ఆళ్ళదాళ్ళు దునుకుర్రు, పంట తీసిర్రు. సెంటర్ సర్కారోళ్ళకెంచి రైతులకు వచ్చేటి అన్ని తీర్ల సాయాలు కూడా అందినాయి. కానీ ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చినాక మళ్ళా మొదటికొచ్చింది ఏపీల పోడు రైతుల పంచాది. ఏడ ఆగిందో ఆడనే మళ్ళా చాలా అయింది అలా తిప్పల. గదేందో అరుసుకున్నద్దాం పారు. చుట్టూరా పచ్చడి అడవి, చిక్కడి చెట్ల నడిమిట్ల ఆదివాసీల గూడాలు. ఇగో గీళ్ళగా గూడాలు ఉండేటిది. అంత మంచిగానే ఉన్నది కానీ ఏవో కాగితాలు పట్టుకొని నిలబడలేంది. ఏం కష్టం వచ్చింది అనుకుంటురు కదా. నేను చెప్పుడు ఎందుకు గానీ ఇగో గీ అన్నయ్య చెప్తుండే ఇక చెప్పరాయే అన్న మీకు వచ్చిన కష్టం ఏందో. గత 2006లోనే టీడీపీ అధికారం ఉన్నప్పుడు మేము భూములు సాగు చేసుకున్నాం. తర్వాత 2006 అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మాకు 1B పట్టాలు ఇచ్చారు. తర్వాత 2-3 దఫాల రైతు భరోసా పడింది. పిఎం కిసాన్కి వెళ్తే కనీసం అక్కడ 1B మీద యాక్షన్ లేదు, తర్వాత పట్టాల మీద యాక్షన్ లేదు. పిఎం కిసాన్ పడలేదని చెప్పేసి గవర్నమెంట్ తహసీల్దార్ గారు చెప్తాండ్రు. మీకు యాక్షన్ లేదని చెప్పేసి గవర్నమెంట్ చెప్తాండ్రు. తర్వాత ఎంఆర్ఐ గారి సంతకం కూడా లేదు. అది మొత్తం 32 కుటుంబాలు దీని మీద బతకడం జరుగుతుంది. అగో ఈనెల పోయిన సర్కారు ఉన్నప్పుడు దళిత రైతులకు పోడు భూములు పంచిలాట. అట్ట సర్కారు పట్టాలు కూడా ఇచ్చిందట. అట్ట కొన్నేళ్లు పిఎం కిసాన్, రైతు భరోసా వంటి పథకాలు కూడా వచ్చినాయట వాళ్ళందరికీ. మళ్ళీ ఇప్పుడు ఏపీలో కూటమి సర్కారు వచ్చినాక పథకాలు అందుతలేవు అని పోయి అడిగితే మీకు ఇచ్చినాయి అసలు పట్టా బుక్కులు కాదు, నకిలీ పట్టా బుక్కులు అని చెప్తున్నారట. అందుకనే మాకు న్యాయం చేయాలి సార్లు అనుకుంటా వాళ్ళు సాగు చేసుకుంటున్న పట్టా భూముల కాడ ఇగో ఇట్టా పట్టా పుస్తకాలు పట్టుకొని నిరసన చేస్తున్నారు పోడు రైతులు. వీళ్ళంతా విజయనగరం జిల్లా మెంటాడ మండలం పబ్లిక్. అగో చూడోరి ఆలతన పాత సర్కారు ఉన్నప్పుడు ఇచ్చిన పట్టా బుక్కులు కూడా ఉన్నాయి. అప్పుడు సర్కారు పథకాలు ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు నకిలీ అంటున్నారు. మరి అప్పుడెట్టు ఇచ్చి ఉండొచ్చునో. మరి చూడాలకి పోడు రైతుల తక్లీఫ్ ఎట్ట తీరుతుందో ఎట్లా తీరుస్తారో ఇక.